సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభోత్సవం సందర్భంగా పాఠ్య పుస్తకాలు ఏకరూప దుస్తులను ఆర్డీఓ శ్రీనివాసులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓ సైదా నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ సంపత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని, పై స్థాయి అధికారులందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారే అని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలని కోరారు. పాఠశాలలో నడుస్తున్నాయి. దాని తోడుగా ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్ళడం కోసం బడిబాట కార్యక్రమం చాలా పకడ్బందీగా టెంటేటివ్ షెడ్యూల్ తోటి నిర్వహిస్తూ వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తూ సంక్షేమ కార్యక్రమాలు పాఠశాల లెవెల్లో ఉన్నటువంటి అన్నీ కూడా వారికి వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి సహకరిస్తూ పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈసారి యూనిఫామ్స్ పుస్తకాలు ముందస్తుగానే మనకు రావటం, వీళ్ళందరికీ కూడా మొదటి రోజే ఇచ్చేటువంటి ఈ ప్రయత్నంలో భాగంగా మెప్మా వారి సహకారం నిజంగా చాలా చాలా గొప్ప ప్రయత్నం. వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మెప్మా వారు అన్ని పాఠశాలల్లో ముందు రోజు ఫస్ట్ రోజే ఇచ్చేయటం చాలా సుపరిణామం. అలాగే ఈ విద్యా సంవత్సరం కూడా గత విద్యా సంవత్సరంలో రిజల్ట్ కూడా 96% విద్యార్థులు రిజల్ట్ పాస్ రావడం జరిగింది. ఎస్ఎస్సీలో కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం ఇదొకటి మన ఎన్రోల్మెంట్ చేయడానికి ఇంకా ఉపయోగించేటువంటి అంశం. కాబట్టి పేరెంట్స్ కూడా ఆలోచించి ఆంగ్ల మాధ్యమం లేనటువంటి సందర్భాల్లో పేరెంట్స్ నుంచి బాగా ఒత్తిడి ఉండేది. దాన్ని ప్రభుత్వం గుర్తించి వెంటనే ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం, 1 నుంచి 10వ తరగతి వరకు అన్ని పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం అందుబాటులో ఉంది. కాబట్టి అది ప్రజల్లో చేరే విధంగా అందరూ కృషి చేయాలని కోరుతూ ఈ కార్యక్రమానికి చూసి ప్రజలందరూ ఏ విధంగా ముందుకు పోతాము, ఇక్కడ ఉన్నటువంటి వసతులు ఏంటి అన్నీ కూడా చక్కగా వివరించారు. అదేవిధంగా వారు చెప్పినటువంటి సూచన ఈ ప్రభుత్వ పాఠశాలలో మనం మెరుగైనటువంటి భావాలు అంటే బాల్యంలో ఎలా ఉండాలంటే ఫ్రీగా ఉండాలి, ప్లేయింగ్ స్కూల్ టైప్. అంటే మన ఆడుతూ పాడుతూ రావాలి, నేర్చుకోవాలి. ఇంటి దగ్గర కూడా తల్లిదండ్రులతో ఉండాలి. బాల్యం ఎలా ఉండాలి? బాల్యం అంటే ఎంతో ప్రైమరీ పాఠశాల 5 నుంచి 16 సంవత్సరాల దాకా ప్రాథమిక విద్య. ఈ ప్రాథమిక విద్యలో ఏమైంది? ఇప్పుడు కార్పొరేట్ కల్చర్. మన పిల్లల్ని ఏం చేస్తున్నాము, 5th, 6th, 7th దాకా మన దగ్గర పెట్టుకొని హైదరాబాద్ లేకుంటే విజయవాడ ఏదో పెద్ద సిటీలో 50,000, 1,00,000, 2 లక్షలు డొనేషన్ కట్టించి వాళ్ళను హాస్టల్లో పెట్టేస్తుంది. దానివల్ల విద్యార్థిని 4 గదుల మధ్య బంధించినట్టు చేసి ఓన్లీ ఈ టెక్స్ట్ బుక్లోనే చదువు, బయటది కానీ సంబంధం లేదు అనే పరిస్థితి వస్తుంది. అంటే వాళ్ళకు అతని బాహ్య విజ్ఞానం అనేది ఇక ఉండదు. ప్రజలతో అంటే ఇట్లా సమాజంతో అవగాహన అనేది వాళ్ళ పరిశీలన అనేది తగ్గిపోతుంది. రెండోది తల్లిదండ్రులతో బంధువులతో అటాచ్మెంట్ కూడా తగ్గుతుంది. చిన్నప్పుడు ఎలా ఉండాలి? అప్ టు 50 రాఘవ్ గారు చెప్పారు. అంతకుమించి మనం ఎన్రోల్మెంట్ అనేది ప్రైవేట్ స్కూళ్ళలో కానీ కాలేజీలలో కానీ ఏం జరుగుతుందంటే సమ్మర్ రాగానే ఇల్లు తిరిగి వాళ్ళ స్కూల్ ఫీజులు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. పేద ప్రజలు డబ్బులు ఉన్నా లేకున్నా అప్పులు చేసి మరీ ప్రైవేట్ స్కూళ్ళలో చదివించే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ దానికి వినూత్నంగా ఇటువంటి బడిబాట అనే కార్యక్రమం ప్రోత్సాహకంగా ఈరోజు నోట్బుక్స్ కానీ ఈ దుస్తులు కానీ అందించి ప్రోత్సహిస్తూ స్కూళ్ళల్లో జాయిన్ కావాలని చెప్పేసి ఈ ప్రభుత్వం చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం మొట్టమొదటి రోజే ఇటు బుక్స్ వాటితో పాటుగా దుస్తులు కూడా పంపిణీ చేయడం అనేది సంతోషకరంగా ఉంది. ఇక్కడికి విచ్చేసినటువంటి మన అందరం కూడా మన చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ స్కూళ్ళల్లో వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల కానీ హై స్కూల్స్ కానీ ఎక్కడ ఉంటే అక్కడ జాయిన్ చేసే విధంగా మనం చేస్తే వాళ్ళకి సాయం చేస్తూ భవిష్యత్తులో ఆ పిల్లలకు కూడా ఇటువంటి ఆర్థిక భారం లేకుండా కూడా చేయొచ్చని, అలాగే ఈ స్కూల్స్కి మా మున్సిపాలిటీ పరిధి నుంచి
ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ మేము అందించడానికి, మీ మౌలిక సదుపాయాలు అందించడానికి మేము ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే విద్యార్థులందరూ అంటే ఈ పిల్లలు కూడా చెప్తున్నా, ఇది చిన్న చూపు చూడకండి. ప్రభుత్వ పాఠశాలలో కూడా మనం చదవడంలో అన్నదమ్ములు అక్క చెల్లెలతోని ఎక్కువ కలిసిమెలిసి ఉంటేనే ఆ పౌరుడు అంటే ఆ విద్యార్థి పెద్దగా అయిన తర్వాత ఏమవుతారు, చక్కగా అంటే మిగతా వాళ్ళతో కూడా కలిసిపోతారు, సమాజంలో అందరితో రిలేషన్ బాగుంటుంది. మనం ఎప్పుడైతే చిన్నప్పుడే వాళ్ళని ఆ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ కల్చర్లో ఇష్టంతో తీసుకు వేసేసాం అనుకో, వాళ్ళు కొద్దిగా రూడ్గా అంటే హార్ష్నెస్ వస్తుంది, తల్లిదండ్రులతో సరిగ్గా ఉండకపోవడం, రిలేషన్ దెబ్బతించదు. అరే అతను లేక ఆమె ఏమైతే పెద్దగా అయిన తర్వాత మంచి పోషణ ఉండదు. బట్ నైతిక విద్య అనేది ఉండదు. అంటే తల్లిదండ్రులను చూడడం, అంటే నిర్లక్ష్యం చేయడం, ఆ సంబంధ బాంధవ్యాలే చాలా ముఖ్యమైనది. అవి దెబ్బతింటాయి. ప్రభుత్వం కూడా ఇప్పుడు గుర్తించింది. అంటే ఓన్లీ డే స్కాలర్ కాన్సెప్ట్లో సెమీ రెసిడెన్షియల్ అనే కాన్సెప్ట్ కూడా ఆలోచిస్తుంది. దానివల్ల ఏంటంటే విద్యార్థి మార్నింగ్ నుంచి నైట్ దాకా హాస్టల్లో ఉండే ఆ ఫెసిలిటీస్ అన్నీ అంతా ఇప్పుడు ఉన్నత స్థానాలలో ఉన్న ఉద్యోగులు కానీ, నాయకులు కానీ, అధికారులు ఎవరైనా కావచ్చు, సమాజంలో విశిష్ట పౌరులు అన్ని రంగాల అభివృద్ధి చెందిన బ్యాక్స్ అన్ని ఏ విధంగా ముందుకు పోతాము, ఇక్కడ ఉన్నటువంటి వసతులు ఏంటి అన్నీ కూడా చక్కగా వివరించారు. అదేవిధంగా వారు చెప్పినటువంటి సూచన ఈ ప్రభుత్వ పాఠశాలలో మనం మెరుగైనటువంటి